తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే ఈ పేపర్ లీక్ వెనుక పెద్ద పెద్ద తలకాయలే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొందరు రాజకీయ పన్నాగం పన్నారని టీడీపీ జనసేన ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల గురించి చర్చించడానికి మనతో పాటు పేపర్ లీక్ కి సంబంధించి జనసేన అలాగే టీడీపీ నుంచి గెస్టులు ఉన్నారు. ఒక్కసారి ఏంటి ఈ వ్యవహారానికి సంబంధించి సమగ్రంగా ఇప్పటికే చర్చ జరపాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇన్సులేటర్ను డిఓను సస్పెండ్ చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుందా దానికి సంబంధించి జనసేనకు సంబంధించి శిరీష గారు అధికార ప్రతినిధి, అలాగే టీడీపీ నుంచి వెంకట్ గారు మనకి లైవ్ లో అందుబాటులోకి రావడం. శిరీష గారు నమస్తే అండి. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, ఏంటి అసలు అంటే రాజకీయ కోణం ఉంది, కావాలనే పనిగట్టుకొనే పని చేశారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంటే దీనికి విద్యార్థుల భవిష్యత్తును అడ్డం పెట్టుకొని ఇంత డ్రామాలు ఆడడము అవసరం అంటారా? ఓవరాల్ గా పేపర్ లీక్ కి సంబంధించి మీరేమంటారు? నమస్తే అండి మీకు, అలాగే 360 డిగ్రీ వీక్షకులకి, యాజమాన్యానికి, అట్లాగే తోటి పానలిస్టులకి. యాక్చువల్ గా పేపర్ స్టార్ట్ అయిన తర్వాత ఇది వాట్సాప్ లో లీక్ చేసి కావాలని చెప్పి హల్చల్ చేయడం అనేది వాళ్ళు ఒక ప్లాన్డ్ గా, అంటే వైసీపీ నాయకులు ఎవరో ప్లాన్డ్ గా ఇది కావాలని చెప్పి లోకేష్ గారి యొక్క ఇదిని శాఖలో ఇలా జరిగింది అని చెప్పడానికి చేసి, అంటే ఆయన యొక్క దీన్ని ఇమేజ్ ని ఎంతో కొంత డ్యామేజ్ చేద్దాం అనే విధంగా మాత్రం ఇది చేసినట్టే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు పేపర్ స్టార్ట్ అయిపోయిందండి, అది ముందుగా లీక్ అయిందంటే అది వేరే విషయం. పేపర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కొన్ని క్షణాల తర్వాత అతను వాట్సాప్ లో అతను హల్చల్ అంటే పంపించాడు, షేర్ చేశాడు. సో యాక్చువల్ గా అది కూడా నేరం కాబట్టి ఖచ్చితంగా అందరి మీద అక్కడ ఎవరైతే ఉన్నారో డిఈఓ కానివ్వండి, లేకపోతే ఇన్విజిలేటర్ కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా టిఎఫ్ఓ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి, ఎగ్జామ్స్ టైంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. ఆ విధమైనటువంటి చర్యలు ఈ ఆఫీసర్ల ద్వారా కింద వరకు ఉండాలి. ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నారో లేకపోతే కింద వరకు ఎవరైతే అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు డిఈఓ కానివ్వండి, యూఎఫ్ఓ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఎలర్ట్ గా ఉండాలి. సో ఇది అంటే ఆకతాయిగా చేసిందా, లేదు కావాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, లోకేష్ గారి యొక్క ఇమేజ్ ని కొంచెం తగ్గించాలి, లేదంటే ఇలా జరిగిపోతున్నాయి, పేపర్ లీకేజ్ అయిపోతున్నాయి అనే విధంగా ఒక క్రియేటివిటీ జరగాలనేది ఖచ్చితంగా ఇది వైసీపీ చేసినటువంటి కుట్రగానే భావించాలి. అలాగే ఇంకా లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఖచ్చితంగా ఇందులో ఎవరున్నా, దోషులు ఎవరున్నా సరే, ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే లోకేష్ గారు ఎందుకంటే ఇటువంటి టాలరేట్ చేయరండి. ఏ విధమైనటువంటి ఎంక్వైరీ కావాలన్నా కూడా ఇప్పుడు ఎంక్వైరీ వేసిన తర్వాత దాని మీద ఏదైతే రిపోర్ట్ వస్తుందో, ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే ఇది కావాలని చేశారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. అంటే లైక్ ప్రొసీజర్స్ ప్రకారం వారికి ఏదైతే శిక్ష పడాలో అది పడుతుంది. అట్లాగే ఇటువంటి చర్యల్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామండి. ఇటువంటి చౌకబారు పనులు అంటారు ఇవి ఎందుకంటే ఈ చౌకబారు పనుల వల్ల ప్రభుత్వం యొక్క ఇమేజ్ ని దెబ్బతీయడానికి వీళ్ళు పేటిఎం బ్యాచ్ ని పెట్టుకుని వీళ్ళ రకరకాలుగా ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడం తప్పించి వీళ్ళ పనేమి లేదు. అభివృద్ధికి ఏదైనా సహకారం ఇస్తారంటే అది లేదు, వాళ్ళు ఒక సలహా ఇస్తారంటే అది లేదు, కనీసం అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో వీళ్ళు ఎంకరేజ్ చేస్తారంటే అది కూడా లేదు. ఈ రోజు కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పెట్టించాలి, ఏ విధంగా మరి రాష్ట్రం యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే విధంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకుని 11 సీట్లు ఇచ్చారు, ప్రజలు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు, ఇప్పటికైనా మన యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి, మనం కరెక్ట్ గా ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల యొక్క మనోభావాలను అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మనం ముందుకెళ్లాలనేది వాళ్ళకి ఈ రోజుకి కూడా రావట్లేదండి. ఎందుకంటే వాళ్ళ యొక్క నైజం ఇది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా రాజకీయం చేయడం, ప్రతి విషయంలో కూడా ఫేక్ ప్రచారం చేయడం, ప్రతి విషయాన్ని కూడా ఒక విధమైనటువంటి విషపూరితమైనటువంటి వాతావరణంలో వీళ్ళు తీసుకెళ్ళడానికే ముందుకెళ్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానివ్వండి, లేకపోతే ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ వీళ్ళకి అవసరం లేదని చెప్పి మాత్రం ఖచ్చితంగా భావిస్తున్నాం. ఓకే, శిరీష గారు వెంకట్ గారితో ఏకీభవిస్తున్నారా? అంటే కూటమి
ఎక్కడ ఇబ్బంది లేకుండా కూల్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు అయ్యుండి కూటమి ప్రభుత్వంలో వాళ్ళు మనకి ఇప్పుడున్న ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు వచ్చి మనల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు మనం ఏం చేయాలా అని అహర్నిశలు కష్టపడుతూ సమస్యలతో పోరాడుతూ సంపదని సృష్టించే విధంగా ఆలోచన తీసుకువెళ్తూ ఉన్న బిజీగా ఉన్న ఈ తరుణంలో అభివృద్ధికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, అట్లాగే ప్రాథమిక విద్య దగ్గర నుంచి కూడా ప్రతి విద్యార్థిని కూడా మనం ఏ విధంగా మనం వాళ్ళని మంచి విద్య అందించి పైకి తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో లోకేష్ గారు అడుగులు వేస్తున్న ఈ దశలో వీళ్ళు చెయ్యలేని పనులు, ఈ అభివృద్ధి వస్తోంది, మనం అభివృద్ధి చేయలేదు కానీ ఈ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా ఇది చెడ్డ ప్రభుత్వం అని నిరూపించవచ్చు అనే ఒక దురుద్దేశంతో చేస్తున్న పనులండి ఇవి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి 11 మందికి కూడా ప్రజలు వాళ్ళకి ఓటేసి వాళ్ళని కొంతమంది నమ్మి గెలిపించారు. వాళ్ళు ఏం చేయాలి? అసెంబ్లీలో అది ఒక దేవాలయం లాంటిది. ప్రజల యొక్క సమస్యల్ని మనం పరిష్కరించాలి అంటే అసెంబ్లీలో కూర్చుని వాయిస్ వినిపించి వారి ద్వారా ప్రభుత్వాన్ని పాలకపక్షం ద్వారా వాళ్ళు తీసుకొచ్చి ప్రజలకు లబ్ధి చేయాలి. కానీ ఏ రోజు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టరు. ప్రజలకి ఏ ఇబ్బందులు ఉన్నాయి తెలియక్కర్లేదు, వాడి పరిపాలనలో ఉండరు అసలు. కానీ ఏం చేయాలంటే ఈ ప్రభుత్వానికి ఎలా దెబ్బతీయాలా అని అహర్నిశలు వాళ్ళకి ఇదే ఆలోచన, ఆ ఆలోచనలో అడుగు భాగమే అని ఇది అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళ కుట్రేంటి, దాంట్లో నేను వెంకట్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దీనికైతే మాత్రం కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదే లేదు. ఎవరు దీనికి వెనక ఉన్నారు, ఎవరు బెదిరించారు, ఎవరా వచ్చాయి అన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన రోజు మాత్రం ప్రతి ఒక్కరికి శిక్షార్హులే అవుతారండి. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించడం ఇది మన భావి పౌరులైనటువంటి విద్యార్థుల యొక్క భవితకి విషయం. దీన్నైతే అసలు వదిలే ప్రసక్తే లేదండి. అదే అంటారు ఇప్పుడు పోటీ పడడానికి, నిజంగానే విమర్శించడానికి, రాజకీయం చేయడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఏడాది పాటు కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల జీవితాలతోటి ఈ రకంగా ఆడుకోవడం కరెక్టేనా అసలు? ఎందుకంటే మొన్న అసెంబ్లీలో లోకేష్ గారు రాబోయే రోజుల్లో పిల్లలకు గవర్నమెంట్ తరఫు నుంచి ఎంత క్వాలిటీ డ్రెస్లు ఇవ్వబోతున్నాము, బ్యాగులు, బుక్స్ ఏమేం ప్రొవైడ్ చేయబోతున్నాము, రేపు ఏ రకంగా వాళ్ళని తీర్చిదిద్దబోతున్నాము అంటూ కూడా చాలా క్లియర్గా ఎజెండా ఏంటి విద్యార్థుల విషయంలో, మా ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. అంటే వాటన్నిటిని చూసి ఓర్వలేక తప్పుదో పట్టించిందంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ప్రూవ్ చేయడానికి ఇదంతా చేశారా? శిరీష గారు ఖచ్చితంగానండి. ఇది నేను అదే చెప్తున్నానండి. వీళ్ళకి ఒక విద్యార్థులే కాదు, యువతే కాదు, మహిళలే కాదు, వీళ్ళకి ఎవరితోటి సంబంధం ఉండదండి. ఎక్కడ కబ్జా చేయాలి, ఎక్కడ స్కామ్లు చేయాలి, ఎక్కడ వాళ్ళ కడుపు నింపుకోవాలి, వాళ్ళ జేబులు నింపుకోవాలి, ఎలా స్విస్ బ్యాంకులకి వెళ్ళాలి, ఈ ఒక్క ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదండి. వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల మీద కూడా వీళ్ళకి మమకారం ఉండదు, వాళ్ళకి బాధ్యత ఉండదు. మెయిన్ బాధ్యత, వీళ్ళు మనల్ని గెలిపించారు, మనకు బాధ్యతాయుతంగా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఈ ప్రభుత్వం చెడ్డ ప్రభుత్వము, దీని మీద బురద చల్లాలి అనే దానికి తార్కాణంగా ఇప్పుడు తీసుకున్నది. బాధపడే విషయం ఏంటంటే పిల్లల్ని తీసుకుంటున్నారు, ఈ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఇదైతే మాత్రం అసలు వదిలిపెట్టే సమస్య లేదండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు పాడు చేసే అంతటి హక్కు మనకి లేదు. ఖచ్చితంగాను నువ్వు నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, పాలకపక్షాన్ని నిందించడం కోసం, నిందలు వేయడం కోసం భవితతో ఆడుకున్న వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదండి. ఖచ్చితంగా వీళ్ళు శిక్షార్హులు. వీళ్ళకి నెక్స్ట్ కూడా ఇంకా మిగిలిన వాటిలో కూడా ఇంకా అధపాతాలకు వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానమే వీళ్ళకి అంకితం అయిపోయే విధంగా వీళ్ళు వచ్చే చర్యలు అన్నమాట అండి ఇవి. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉంటుందండి అలాగే కూటమి ప్రభుత్వం నుంచి. వెంకటరమణ గారు అంటే పెద్ద తలకాయలే ఉన్నాయంటున్నారు. ఎవరా పెద్ద తలకాయలు? వెంకటరమణ గారు వాయిస్ క్లారిటీ లేదు. కాదు అంటే పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి రాజకీయాలు చేయాల్సిన దుస్థితికి రావడం అనేది చాలా దారుణమైన విషయం. దీంతో పాటు చాలా పెద్ద తలకాయలే ఉన్నాయి, ఖచ్చితంగా దీన్ని
అంటే రాజకీయంగా వాడుకునేందుకు పగడ్బందీ స్కెచ్ వేశారు అనేసి అంటారు. మరి పెద్ద తలకాయల సంగతి ఏంటి? ఎవరు ఆ పెద్ద తలకాయలు అసలు? హలో మేడం, వాయిస్ క్లారిటీ లేదు, క్లారిటీ రాలేదు, క్వశ్చన్ అర్థం కాల. క్లారిటీ ఓకే, సార్ క్వశ్చన్ రిపీట్ చేయమంటారా? చెప్పండి క్వశ్చన్ పెద్ద తలకాయలు ఉన్నాయి అంటున్నారు. ఏంటా పెద్ద తలకాయలు? అంటే ఈ పేపర్ లీక్ చేయాలని ముందే ఆర్గనైజ్ చేసేసి కావాలని దీన్ని అంటే దుమారాన్ని రేపేసి ఇవన్నీ చేస్తున్నారంటే ఎవరు వెనుకుండి నడిపించింది? మరి ఆ కడప జిల్లాలో జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది ఇంకా హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఆ పెద్ద తలకాయలు అంటే ఎవరు అని అనుకోవాలి? పెద్ద తలకాయ అంటే ఇంకా ఎవరున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, అవినాష్ రెడ్డి గారు ఉంటారు, ఇంకా చాలా మంది లోకల్లో నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు స్థాయిలో ఉండేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అంటే ఒక మనిషి అని కాదండి, వీళ్ళందరూ ఒక ఇది దాన్ని ఏమంటారంటే అండి, దుష్ట సాంగత్య కూటమి అండి ఇది. వీళ్ళందరూ కూడా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తారో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఇక్కడ పాటిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే పాపం అంటే కొంతమంది పోసాని కృష్ణమురళిలాగా కొంతమంది ఇరుక్కుంటారు. వంశీ లాంటి వాళ్ళు ఇలా ఒకటి తర్వాత వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే పైనుంచి వాళ్ళకి ఆదేశాలు వస్తాయి, వీళ్ళు ఇక్కడ పాటిస్తారు. పాటించిన తర్వాత ఈ రోజుకి కూడా అండి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా చాలా బలపడిపోయారండి వాళ్ళు. దానివల్ల ఎవరన్నా లెక్కలేదు వాళ్ళకి. పోలీసులు అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, అపోజిషన్ పార్టీ నాయకులంటే లెక్కలేదు. ఎవరినైనా ఏమైనా ఎంతకైనా తెగించి వాళ్ళని ఏ విధంగా నయానా భయానా ఇప్పుడు అధికారులు బెదిరిస్తున్నారండి. ఎందుకంటే కడప అనేది మా అడ్డ అనేది వాళ్ళ యొక్క ఫీలింగ్. కాకపోతే అది ఖచ్చితంగా కాదు అని చెప్పి లాస్ట్ టైం మరి ప్రజలు తీర్పు ఇచ్చారు. కడపలో కూడా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారు. సో ఏమి కాదండి, రేపు రాబోయే రోజుల్లో కూడా మహానాడు కూడా కడపలోనే జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చెయ్యాలి, ఏంటి, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాలి, ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క, నేను ఒకటే చెప్తాను మేడం, వీళ్ళ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని, భవితవ్యాన్ని వీళ్ళు పణంగా పెడుతున్నారండి. అది చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీకు ఏదన్నా అంటే ఇప్పుడు ప్రజల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో మీరు ఒక అపోజిషన్ పార్టీ కూడా కాదు, ఓకే, అపోజిషన్ పార్టీగా మీరు అక్కడ మీరు ఖచ్చితంగా మీరు పోరాడొచ్చు ప్రజాస్వామ్య బద్దంగా. ఇటువంటి పనులు ఏంటండి? రమణ గారు, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఈలోగా మనకు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కూడా జాయిన్ కాబోతున్నారు. ఆయన ఏమంటారు, మరి రాజకీయ కోణానికి సంబంధించి మరి వైఎస్ఆర్సీపీఏ వెనకాల ఉంది అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి సంబంధించి మరి వాళ్ళ వర్షాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేను ఏం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు. దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. గత 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, బిఏ, బీకాం, బిఎస్సి, ఎంబీఏ, ఎంకాం, ఎంసీఏ, ఎంఎస్సి మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ చేసే అవకాశం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. ఎన్టీఆర్ అకాడమీ 998966 111 9866 722 పటమట హై స్కూల్ రోడ్, విజయవాడ. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అధ్యక్ష ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేను ఏం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు. దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. గత 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ చేసే అవకాశం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. NTR అకాడమీ 9989661114 986667 224441 పటమట హై స్కూల్ రోడ్, విజయవాడ. అధ్యక్ష ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేను ఏం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు. దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. గత 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ చేసే అవకాశం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. NTR అకాడమీ 9989661114 986667 224441 పటమట హై స్కూల్ రోడ్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. ఏపీలో 10th మ్యాథ్స్ పేపర్ లీక్ ప్రస్తుతం అయితే రాజకీయ దుమారాన్ని రేపుతుంది. విమర్శలు ప్రతి విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం వరకు జనసేన, టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు మనం చూసాము. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి రామారావు గారు, బీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది. రామారావు గారు, కూటమి ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా చెప్తుంది, ఇది ఎక్కడా మేము దొరకట్లేదు కాబట్టి పిల్లల జీవితాలతో కూడా ఆటలాడడానికి సిద్ధమైపోయి దొరికిన తర్వాత ఇది మా పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. విద్యాశాఖ అంటే ముందు లీక్ అయిపోతే అది కూటమి ప్రభుత్వం తప్పు అన్నా కూడా ఒక అర్థం ఉండేది. సెంటర్లో లీక్ అయింది, వాళ్ళు చేసేసుకొని ఇప్పుడు కూటమి మీద నెట్టేయడం కరెక్టేనా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా మరి ఇది కుట్రకోణానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ హస్తం ఉంది అన్న వాదన అయితే డైరెక్ట్ గానే వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో పేపర్ లీకేజ్ కేసులు వచ్చినాయండి. కోడే రామబ్రహ్మం అనే గుంటూరు చెందినటువంటి వ్యక్తి పార్టీ ప్రభుత్వంలో కూడా చేసే కేసులు కూడా అది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి అంశము, పరిపాలనలో ఆ పారదర్శకత లేకపోవడం. అట్లాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు, ఇప్పుడు ఆయన మనం చూసామండి, మనం మొన్న Group 2 ఎగ్జామ్స్ ఆ యొక్క విద్యార్థులు కానీ వాళ్ళకి ఒక మెసేజ్ పాస్ చేశారు ప్రభుత్వం తరఫున జరిగింది. అయితే ఏపీఎస్సీ కమిషన్ అయితే ఇంకొక రకమైనటువంటి నిర్ణయం. ఇక్కడ
కోఆర్డినేషన్ లేకుండా మాట్లాడినటువంటి అంశాలు అయితేనేమి, ఏదైతే లోకేష్ గారు అయితే హాయిగా ఇక్కడ ఎన్ని వదిలేసి క్రికెట్ ఆడుతా కనిపించాడు మనకి, చూసాం కదా. ఇక్కడ బాధ్యతారాహిత్యం అనేది ప్రభుత్వంలో స్పష్టంగా కనిపించింది. ప్రతిదానికి ప్రతిపక్షాల మీద విమర్శలు చేయటం, మీ చేతగానితనానికి, మీ యొక్క పాలనలో ఉన్నటువంటి పారదర్శకత లేకుండా పాలన చేతగానటువంటి విధానానికి ఎదుటి వారిని తప్పుపట్టేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ ప్రతి దాంట్లో కూడా తీసుకొస్తా ఉంది కదండి. మనం చూసాం సెక్కి ఒప్పందం గురించి కానీ ఆడిపోసుకున్నారు వైఎస్ఆర్సీపీ మీద. చివరికి సెక్కి ఒప్పందం రద్దు చేయడం కుదరదని చంద్రబాబు నాయుడు గారు సెలవిచ్చారు. అట్లాగే వైజాగ్ విషయం కూడా ఆర్థిక రాజధానిగా కూడా మరలా 4.0 ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కూడా మరలా ఆర్థిక రాజధాని చేస్తాం విశాఖపట్నం. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు మళ్ళీ కొనసాగిస్తూనే దుమ్మెత్తిపోస్తారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా అసంబద్ధంగా వ్యాఖ్యానించారు. వీళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ ఎంత 2 నాలుకల ధోరణి ఎంత ఈజీగా మాట్లాడతారంటే, సెంట్రల్లో ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్డీఏ తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించి పేపర్ యాక్ట్లతో సహా దుమ్మెత్తిపోసారు కదండి. అది నీతి ఆయోగ్ ద్వారా సెంట్రల్ అంటే రామారావు గారు, ఇప్పుడు కూటమికి స్పష్టమైన మెజారిటీ క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏముంటుందండి? చేతగాకండి, పరిపాలన చేతగానటువంటి విధానం ఏంటంటే పారదర్శకమైనటువంటి ట్రాన్స్పరెంట్ మెథడ్ లో డిప్లొమాటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. పాలనా వ్యవహారం రాజకీయాలకు అతీతంగా ఓటు దానికి అతీతంగా అన్నమాట, పదవులకు అతీతంగా తీసుకొచ్చినటువంటి విధానాన్ని వీళ్ళు దుమ్మెత్తిపోసి విమర్శించారు. ఎందుకంటే కేవలం మేము అధికారంలోకి రావాలంటే ఏదో ఒకటి అభాండాలు వేయాలనేటువంటి ఆలోచనతోటి కూటమి నేతలు మాట్లాడినటువంటి అంశం మనకు తెలుసు కదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదండి, సుగాలి ప్రీతి కేసు మేము అధికారంలోకి వస్తే దాన్ని గందరగోళం చేస్తాం, తెలుగుదేశం పార్టీ అయ్యాలో జరిగింది అదని వాళ్ళు పరస్పరం మాట్లాడుకున్నటువంటి అంశం. అట్లాగే వాలంటీర్ల విషయం కూడా ఇద్దరు మాట్లాడారు. మొదటేమో వాలంటీర్ల మీద దుమ్మెత్తి పోసారు. ఏమని వాలంటీర్ల వల్ల 33,000 మంది మహిళలు దొరకలేదు, అడ్రస్ లేరు ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుకోనే తెలియదు. ఈరోజు వాలంటీర్ల కోసం ఒక శాఖను ఏర్పాటు చేసి సాక్షాత్ అసెంబ్లీలోనే అబద్ధాలు మాట్లాడారు కదండి. 5,000 నుంచి 10,000 పెంచుతాము మీకు వాలంటీర్లకని హామీ ఇచ్చి ఈ రోజు విస్మరించారు. దానికి ఏదేమంటే ఆ ప్రభుత్వం ఆ రోజు ఆ జీవో దాన్ని కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు మీరు చేయొచ్చు కదండి. ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా ఏంటంటే వాళ్ళు మనసులో ఒకటి బయటకు ఒకటి. ఇక్కడ పేపర్ లీకేజ్ అనే దాన్ని అదే కనుక గతంలో కనుక మనం చూసాం, ఒక చిన్న ట్రైన్ యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా రాజీనామా చేశారనేది మనం విన్నాం. అటువంటి రాజకీయ విలువలు ఉంటే నిజంగా అయితే పేపర్ లీకేజ్ కేసులో వైఫల్యం ఇవ్వడం సంబంధిత శాఖ మంత్రిది అధికారులది ఖచ్చితంగా బాధ్యత వహించాలి ప్రూవ్ అయినప్పుడు. అంటే అదే కదా ఇప్పుడు రామారావు గారు, నేను ఇందాక అదే అడిగాను. అంటే బిఫోర్ ఎగ్జామ్ కి ముందు లీక్ అయితే మీరు అన్నట్టు విద్యాశాఖ దానికి సంబంధించి వాళ్ళు హోల్డ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే సెంటర్లో లోపలికి వెళ్ళిన తర్వాత రిలీజ్ అంటే అక్కడ జరిగిన ఏంటిది అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన దానికి విద్యాశాఖ మంత్రికి ఎలా లింక్ పెడుతున్నారు అసలు? అసలు అట్లా కదండి. విద్యాశాఖలో ఇప్పుడు అది ఎవరిదంటే పొరపాటు, విద్యాశాఖ పొరపాటే కదా. ఎవరన్నా కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క పాలనా దోషము ఆ శాఖ మంత్రి బాధ్యత వహించాల్సి వచ్చిందండి. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు మీరు అన్నప్పుడు అట్లా అనుకున్నప్పుడు అన్ని సెంటర్లలో జరిగితే రామారావు శాస్త్రి మంత్రి గారు రామారావు గారు ఒక సెకండ్ మీరు అన్నట్టు తీసుకోవాలి. రామారావు చాలా మంది మంత్రులు బాధ్యత వహించారు. మీరు అన్నట్టుగా అన్ని సెంటర్లలో అది జరిగితే దానికి సంబంధించి బాధ్యత అనేది విద్యాశాఖది ఉంటుంది. కానీ అక్కడ అధికారుల చేతివాటము, అక్కడ ఇన్విజిలేటర్లు వాళ్ళు కుమ్మక్కై చేసిన దానికి, అక్కడ జరిగిన దానికి అక్కడ రాజకీయంగా ఇంకో కోణం ఉంది, దాన్ని కప్పిపెట్టి వైసీపీ ఇంకొక కోణాన్ని బయటకు తీసుకొస్తుంది అనేది ఇప్పుడు టీడీపీ జనసేన వాదన. రమణ గారు, వీళ్ళు అసంబద్ధమైనటువంటి వాదనలు ప్రజలు వైసీపీ వాళ్ళకి ట్రైనింగ్ ఏంటంటే అబద్ధాలనే కాదు, అబద్ధాలనే నిజాలుగా చెప్పడం అనేది వైసీపీ వాళ్ళకి అలవాటైన ప్రక్రియ. ఇప్పుడు ఈయన సంస్కరణ నేర్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణ నేర్పాడంటే ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈయన చేసింది ఏంటంటే 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు రాజీనామాలు చేయాలండి వైసీపీ నేతలు? ఏం సంస్కరణ లెక్కలో ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు రాజీనామాలు చేస్తుండాలి? కానీ ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. శిరీష గారు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. వెంకటరమణ గారైనా మీరైనా ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. రామారావు గారు ఒక్క సెకండ్, వెంకటరమణ గారు మాట్లాడుతున్నారు.
ఒక మంత్రిగా పెట్టుబడి సదస్సుకి వెళ్ళి అక్కడ క్వశ్చన్ అడిగితే మీ స్టేట్ లో ఏంటి యాక్సెప్ట్ చేస్తారు? రామారావు గారు ఒక్క నిమిషం. అక్కడ క్వశ్చన్ అడిగితే ఏంటి మీ ఆంధ్రప్రదేశ్ లో ఏముంది ఏంటి ఇవన్నీ కూడా క్వశ్చన్ అడిగితే ఆవిడ వెరీ లెంతీ క్వశ్చన్ అని నవ్వుతా అసలు కనీసం సమాధానం చెప్పలేని ఈయన సంస్కరణ చేశాడంట. ఏం సంస్కరణ చేశాడండి ఈయన? ఏం సంస్కరణ చేశాడండి ఈయన? ఏం సంస్కరణ చేశారు? ఉన్న అన్న క్యాంటీన్ తీసేయడమా? పేదవాడికి పట్టిన అన్నం పెట్టి అన్న క్యాంటీన్ తీసేయడమా? ఎన్టీ రామారావు గారు ద గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ ఉన్నటువంటి పేరు తీసేయడమా? లేకపోతే దౌర్జన్యాలు చేయడం, తెలుగుదేశం ప్రతిపక్ష నాయకుల మీద దౌర్జన్యాలు చేయడమా? పార్టీ దౌర్జన్యాలు చేయడమా? అక్రమ అరెస్టులు చేయడమా? కనీసం వాళ్ళకి ప్రజాస్వామ్య పరంగా కూడా నిరసన తెలియజేసే అధికారం లేకుండా చేయడమా? ఏం చేశాడండి గారు? అప్పు తీసుకొచ్చి బటన్ నొక్కడం, అది కూడా ఎంతమందికి వచ్చినాయో కూడా తెలుసు. ఈ రోజు ఎంతమందికి వచ్చినాయి కదా, ఇంకా మీ జగన్మోహన్ చెప్పి అంటే ప్రజల్ని అవమానపరిచినట్టే, ప్రజాభిష్టాన్ని అవమానపరిచినట్టే. మీరు ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. ఒక వాట్సాప్ లో మీరు చేసినటువంటి దుర్మార్గాలకి, మీరు చేసినటువంటి కుతంత్రాలకి, మీరు చేసినటువంటి కుయుక్తులకి, మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ని, ఇమేజ్ ని దెబ్బతీయాలన్న చేసిన ప్రయత్నానికి ఈ రోజు లోకేష్ గారు ఇది చేయాలా, రాజీనామా చేయాలా? మీరు చేయాలి. అసలు ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి అండి? ఏం చేశారు మీరు? ఏం చేశారని మాట్లాడేది ఒక దళితుని డోర్ డెలివరీ చేసినప్పుడు ఒక ఎమ్మెల్సీని కనీసం మీరు సస్పెండ్ చేయలేనప్పుడు అతను వెనకేసి పక్కన కూర్చోబెట్టి రామారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. రామారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రమణ గారు ఒక్క సెకండ్. రామారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. బట్ ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడితే మీరు చెప్పేది అర్థం కాదు. ఒక్కసారి రామారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వెంకటరమణ గారు చాలా క్లియర్ గా అడుగుతున్నారు. అంటే ఎన్నిసార్లు రాజీనామా చేయాలంటే డోర్ డెలివరీ చేసినప్పుడు ఒక దళితుడిని ఎమ్మెల్సీని తీసేయనే విషయం కావచ్చు, అనేక విషయాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, ఎలాంటి యాక్షన్ తీసుకోని వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించే అర్హత లేదు అంటున్నారు. ఏమంటారు రామారావు గారు? ఇక్కడ ఒక అంశం అండి, వీళ్ళ విధానం ఎట్లా ఉంటదంటే, కేంద్ర ప్రభుత్వం మెడికల్ సీట్లు ఇస్తామా అంటే మాకు వద్దని దండం పెట్టినటువంటి బాపత వీళ్ళు కూడా వచ్చి ఈ రోజు మాట్లాడట్లండి. గీతాంజలి అని తెనాలి చెందినటువంటి ఒక మహిళ రామారావు గారు మీరు ఇటువంటి ఆరోపణలు చేసి ఇటువంటి అసత్య ప్రసారాలు చేసినందుకే మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు ఈ రోజు. మీరు అది గుర్తుపెట్టుకోండి రామారావు గారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. దయచేసి మీకు ఇప్పుడే కూడా మీరు అబద్ధాలు ఆడడం, అబద్ధ కల్పనలు చెప్పడం, ప్రజల్ని ఇంకా మీరు ఇంకా మారట్లేదు. అది మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు చెప్పి మీరు ప్రజలు నమ్మలేదు మిమ్మల్ని. ఈ రోజు కూడా మీరు అదే బాడీలో వెళ్తున్నారు. ఈ రోజు 11 సీట్లు, నెక్స్ట్ 11 సీట్లు కూడా ఉండవు. చూసుకోండి. చేయడం వీళ్ళ పని. వీళ్ళకి ఆక్సిటోసిన్ అని ఒక ఇంజక్షన్ ఉంది. మంగళగిరి ఆఫీస్ పిలిచి అవి పొడుస్తారు. అవి పొడవగానే వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదేదో అసలు ఇంకా వైరం తైన ఉండదు అనమాట. ఇంకా మధ్యలో మీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే కానీ పనిచేయదు కదా, లండన్ వెళ్తే కానీ బ్రెయిన్ పనిచేయదు కదా మీ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అలా అనుకుంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఈ రోజు ఎకనామిక్ ఫ్లైట్ లోకి వెళ్తాడు ఆయన. ఆ రోజు ప్రభుత్వం సొమ్ము అయితే 100 కోట్ల రూపాయల్లో మీరు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి కానివ్వండి, ఆయన యొక్క పారదర్శకత కానివ్వండి, అసలు పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా అవాకులు చవాకులు పేరుతే నమ్మే పరిస్థితిలో లేదు. కోడికత్తి, నారాసుర రక్త చరిత్ర, ఇంకోటి ఇవన్నీ కూడా మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మలేదు మిమ్మల్ని. ఒక్కసారి నమ్మారు, ఒకసారి ఓటేశారు, అయిపోయింది. మీ యొక్క వైసీపీ చరిత్ర క్లోజ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. అది ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు ఇంకా కనీసం రోడ్డుకి తట్ట మట్టి లేని పరిస్థితుల్లో మీ వైసీపీ మీరు చెప్పండి. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తాను కనీసం తట్ట మట్టే లేదు ఆ రోజు రోడ్లలో. ఈ రోజు చూడండి రోడ్లన్నీ వచ్చి
యాక్టింగ్ నేర్చుకొని వచ్చి సినిమా శిరీష గారు డెవలప్మెంట్ అంటే చూపిస్తాం, డెవలప్మెంట్ అంటే చూపిస్తాం. ఇంకా 10 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, కంగారు పడకండి, చాలా జరుగుతాయి. మీరు ఆంధ్రప్రదేశ్ దయచేసి వైసీపీ నాయకులకి మీరు ఇక్కడ పేపర్ లీకేజ్ కేసు మీద రమణ గారు ఒక్క సెకండ్, వెంకటరమణ గారు టాపిక్ అంటే మనం మెయిన్ ఇప్పుడు పేపర్ ఇష్యూ లీక్ కి సంబంధించి మాట్లాడు. రామారావు గారు అంటే మొదట స్టార్ట్ చేసింది మీరే అండి. ఇప్పుడు పేపర్ ఇష్యూ లీక్ కి సంబంధించి మాట్లాడుతుంటే దానికి సంబంధించి టాపిక్ ఎక్కడికో తీసుకెళ్ళింది అయితే మీరే రామారావు గారు. అధికారంలో ఉన్నామన్నటువంటి ఒక అహంతో ఇంటరప్ట్ అవడమే ఓపిక లేదు. వీళ్ళు ప్రతిపక్షంగా ఏ విమర్శలు చేశారు, ఏం సమాధానం. అందుకని మీరు ప్రతిపక్షం కాదు, మీరు ప్రతిపక్షం కాదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీరు ప్రతిపక్షం కాదు, విపక్షం. మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజలకు కూడా మీరు ఏమీ చెయ్యట్లేదు. అది దానికి తప్ప మీరు బహిరంగ చెప్పడం బాగాలేదు. ఇది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది సబ్జెక్ట్ మీరు మాట్లాడకూడదు, కరెక్ట్ వే గురించి మీరు మాట్లాడకూడదు. ఆంధ్రప్రదేశ్ ని ఆర్థికంగా 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టిన మనుషులు మీరు. అది తెలుసుకుని ప్రజలందరూ కలిపి మిమ్మల్ని 11 సీట్లకి ప్రతిపక్ష హోదా రాకుండా చేసి కూర్చోబెట్టారు. అయినప్పటికీ కూడా మీరు ఇంకా మాట్లాడుతారు చూడండి, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే 10th క్లాస్ లీకేజ్ గురించి. దాని గురించి మాట్లాడండి, మీరు దాని గురించి మాట్లాడండి. పేపర్ ఇచ్చేసిన తర్వాత మీరు చేస్తున్నారు, పేపర్ ఇచ్చేసిన తర్వాత బయటకి లీక్ అయ్యింది. పేపర్స్ ఇచ్చేసిన తర్వాత అంటే అక్కడ విద్యాశాఖ అంతా దుమ్మెత్తి పట్టాల. అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్టేక్, అక్కడ ఇన్విజిలేటర్ మిస్టేక్, అక్కడ ఉన్న అధికారుల మిస్టేక్, అక్కడ ఉన్న అటెండెన్స్ మిస్టేక్. ఎవరైతే దీనికి ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళు, ఎవరైతే ప్రలోభ పెట్టారో, ఎవరైతే ప్రలోభపడ్డారో వారందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళందరికీ కూడా తగిన చర్యలు. అంటే శిరీష గారు మీ ఉద్దేశం ప్రకారం, మీ ఉద్దేశం ప్రకారము రాజకీయ ప్రోద్బలం ఎవరు ఆ ఏరియాకి సంబంధించి ఇప్పుడు కడప జిల్లాలో రావడం వల్ల ఖచ్చితంగా ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. మీ ఉద్దేశం ప్రకారం ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు, ఒకసారి చెప్పండి. నేను ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళని గెలిపించుకున్న ప్రజలకు ఏమైనా చేద్దామన్న ఉద్దేశం. 150 సీట్లు వచ్చినప్పుడే లేవు, ఇంకప్పుడు 11 సీట్లు వచ్చినప్పుడు ఏముంటాయి? వాళ్ళ ఉద్దేశం ఎంతసేపు అధికారంలోకి రావాలి, అందరినీ అడగదొక్కాలి. ఆలోచనతో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలా దుమ్మెత్తిపోయాలో తెలియట్లేదు. దానికోసం వేసిన కుట్రలో భాగంగా కొంతమంది అధికారులను ఎవరైతే ప్రలోభకి లోబడతారో వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ చర్య చేయించి తద్వారా లోకేష్ గారిని ఏదో ఒకటి నిందయ్యాలి, ఈ కూటమి ప్రభుత్వాల మీద నిందయ్యాలి, దుమ్మెత్తిపోయాలి అనే ఆకాంక్ష వెళ్ళది. కానీ అది నెరవేరదండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాళ్ళు లబ్ధులు ఏం అభివృద్ధి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బేరీజ్ వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా సెల్ ఫోన్లలోనే తెలిసిపోతున్నాయి. అంత పారదర్శకత అనే మాట వాళ్ళు వాడడానికి సరిపోరండి. ఎందుకంటే వాళ్ళ పాలనలో పారదర్శకత లేదు. దానికి అర్థం కూడా తెలియదు వాళ్ళకి. ఏదో ఓడు బాగుంది కదా, ఎవరు చెప్పుకుంటారు ఓడు బాగుంది కదా అని వాడేస్తున్నారు. పారదర్శకత ఉన్నది కూటమి ప్రభుత్వానికి అండి. ప్రతిదీ బటన్ నొక్కి ఎవరికి వెళ్ళిందో తెలియదు, ఎవరికి వెళ్ళలేదో తెలియకుండా ఉన్నది పారదర్శకత కాదు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇప్పుడు అంత క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇది పారదర్శకత అంటే. శిరీష గారు ఒక్క సెకండ్. రామారావు గారు, వైఎస్ఆర్సీపీఏ కావాలని చేపించింది, ఎక్కడ ఎలాంటి దొరకట్లేదు కాబట్టి స్టూడెంట్ జీవితాలతో కూడా ఆటలాడడానికి సిద్ధమైపోయింది అంటూ డైరెక్ట్ గానే అడుగుతున్నారు. మీ సమాధానం? ఇప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ అవుతారు మేడం, వాళ్ళు మాట్లాడకుండా. ఓకే మాట్లాడరు. ఒకటి మీరు టాపిక్ డైవర్ట్ చేయకుండా కేవలం పేపర్ లీకేజ్ గురించి మాత్రమే మాట్లాడండి. వీళ్ళకి బుద్ధి లేదండి. ఏదంటే ఇప్పుడు వీళ్ళకి అలవాటు. ఎందుకంటే ఒకటి మీరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అనేసి బుద్ధి లేదంటే కరెక్ట్ కాదు రామారావు గారు, అది కరెక్ట్ కాదు. జాగ్రత్తగా రానివ్వండి, మాట్లాడడం మాట్లాడే విధానం కాదు. ఒక్క నిమిషం ఒక్క సెకండ్.
శిరీష గారు ఒక్క సెకండ్. శిరీష గారు, రామారావు గారు మీకు టైం ఇచ్చారు. ఒకటి, మీరు బుద్ధి లేదు అని సభ్యుల్ని, ప్యానెల్ లో ఉన్న సభ్యుల్ని మీరు అనడం అయితే సమంజసం కాదది. మాట్లాడుతూ ఊరుకుంటారా? డిబేట్ కి వచ్చి మాట తీరు నేర్చుకోండి. ఒక్క సెకండ్ శిరీష గారు, రమణ గారు ఒక్క సెకండ్. అసెంబ్లీకి వెళ్ళండి. మీకా రామారావు గారు కరెక్ట్ కాదండి ఇది. ప్యానెల్ సభ్యుల్ని వాళ్ళు చాలా. ఒక్క నిమిషం శిరీష గారు, రమణ గారు ఒక్క సెకండ్. రామారావు గారు, నువ్వెవడమే నన్ను నిర్దేశించడానికి ఉంటే ఈ సబ్జెక్ట్ మాట్లాడినా అని చెప్తాను. చాలా మర్యాదగా మాట్లాడతాను నేను. నన్ను అడగటం నువ్వెవరు అయ్యా? మేడం రామారావు గారు, నేను మిమ్మల్ని క్లియర్ గా సబ్జెక్ట్ గురించి ఒకటి. రామారావు గారు వాళ్ళు చాలా ఉందాగా. రామారావు గారు ఒక్క సెకండ్. దానికి వచ్చాం మేము. నువ్వు మాట్లాడుతుంటే రాలేదు. వీళ్ళకి బుద్ధి లేదన్నావు నువ్వు. నేర్చుకోండి మీరు. నువ్వెవరో బుద్ధి నేర్పడానికి ఉపయోగం లేదండి. కదా, ఇంకా బుద్ధి రాలేదు మీకు. ట్రాన్స్పరెంట్ అనే వార్డు అసలు మేమంటే అక్కడ పట్టుకొచ్చామంట. అది వేలకే పేటెంట్ ఉందా ఏంటి? అసలు రామారావు గారు ఫస్ట్ వాళ్ళు పద్ధతి. రామారావు గారు ఇక్కడ ఎవరు వ్యక్తిగత దూషణలకు వెళ్ళలేదు. వెంకటరమణ గారు కావచ్చు, శిరీష గారు కావచ్చు, చాలా క్లియర్ గా పద్ధతిగానే మాట్లాడారు. మిమ్మల్ని అక్కడ ఎక్కడా విమర్శించింది లేదు. మీ అంటే వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, మీరు అక్కడ ఏం ఎక్కిస్తూ వచ్చి చెప్పారు అన్నది కూడా చాలా సద్విమర్శగానే వాళ్ళు చేశారు తప్పితే పర్సనల్ గా వాళ్ళు అటాక్ చేయలేదు. మీరు ప్యానెల్ సభ్యుల్ని అలా అనడం కరెక్ట్ కాదు. ముందుగా దయచేసి ప్లీజ్ ప్యానెల్ సభ్యులకి మీరు మాట తూరినందుకు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. వాళ్ళు మాట్లాడేటువంటి విధానంలో రామారావు గారు చెప్తున్నా, వాళ్ళు ఎక్కడ అదే రామారావు గారు వినండి. అభ్యంతరం ఉంటే చెప్పండి, అంతేగాని చేయండి. బుద్ధి లేదు, సిగ్గు లేదు, మాట్లాడొద్దండి దయచేసి. అదే రామారావు గారు మాట్లాడొద్దని చెప్తున్నా. డిబేట్ వచ్చిన తర్వాత ఇప్పటికైనా సంస్కారం నేర్చుకోండి. ఇప్పటికైనా నేర్చుకోండి. బూతులు మాట్లాడారు వాళ్ళందరూ రాలేదు. సంస్కారం కాదు. ఇంకా మాట్లాడు. రామారావు గారు ప్యానెల్ లో ఒక మహిళా సభ్యురాలు కూడా ఉన్నారు. మాట్లాడండి, టాపిక్ మాట్లాడండి. మేము స్వాగతిస్తాం, మేము సమాధానం చెప్తాం. అది నేను చెప్పేది. నువ్వు స్వాగతించేది ఏంటయ్యా బాబు? అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు? నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా బుద్ధి లేదు, ఎవరికైనా బుద్ధి లేదు. నీకుందా బుద్ధి? నీకుందా బుద్ధి అన్నాను. నీకు బుద్ధి ఉందా కరెక్ట్ మాట్లాడడానికి? నీకు బుద్ధి ఉంది కరెక్ట్ మాట్లాడడానికి అనుకుంటున్నాను. మాట్లాడడానికి బుద్ధి ఉంటే నువ్వు మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడటం? మీరు చెప్పండి, టాపిక్ చెప్పండి, మేము దానికి సమాధానం చెప్తాం. ఆపుతే కదా బాబు, నువ్వు ఆపవు కదా. ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ విద్యా వ్యవస్థ నాడు నేడుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పారదర్శకంగా ప్రక్షాళన చేసి ఆ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోయాం. ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ కానీ ఆ యొక్క పాఠశాలను కూడా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో సీట్లు దొరకనటువంటి పరిస్థితికి విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదే నీ ఇంటరప్షన్ అర్థమవుతుంది వెంకటరమణ. నీకు మామూలుగా కాదు, బుద్ధుంటే నువ్వు మాట్లాడవు. నీ యొక్క రన్నింగ్ కామెంటరీ ఇది మాట్లాడుకొని మీరు ఓర్పుగా విని తర్వాత ఆన్సర్ చేయటం లేకపోతే కౌంటర్ చేయటం నేర్చుకోండి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. నేను బుద్ధి మేము డిబేట్ కి రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను డిబేట్ చేయడం. నేను ఇదే ఫస్ట్ టైం, నాకు తెలియదు. మరి నువ్వు సంస్కారం నేర్పాలి నాకు. నీకు నాలెడ్జ్ ఉంటే, నీకు జ్ఞానం ఉంటే నువ్వు మాట్లాడు. కనీసం ఇది ఉండాలి కదా మీకు. పెట్టింది వాస్తవం కదా వెంకటరమణ? ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు ఏంటది? ఇంగ్లీష్ నలుగురు తయారు చేసి తయారు చేసి అందరికి ఇంగ్లీష్ వచ్చిందని చెప్పడమా? అందరికి ఇంగ్లీష్ వచ్చిందని చెప్పడమా? ఈరోజు మాట్లాడమని ఇంగ్లీషు చెప్పే అబద్ధాలు వినడానికి ఇంకా వినాలి మేము. మీ అబద్ధాలు ఇంజక్షన్ పడిందని ఈ అర్థం అవుతుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లండన్ వెళ్ళలేదేమో ట్రీట్మెంట్ కి. నీకు ఇవ్వాలేమో మెడిసిన్. నువ్వు అసలు ఈ విధానం ఏంటి? బుద్ధి అంటే నీ కోపము, బుద్ధి లేదంటే అర్థం ఏంటంటే ఇదే.
నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు ఇంటరప్ట్ అవుతావు? 2 నిమిషాలు కూడా ఓపిక పట్టలేవు నువ్వు. ఒకటి మేడం, వీళ్ళు మాట్లాడితే అది చూడండి, అతను రన్నింగ్ కామెంటరీ. ఇతను డిబేట్ అంటే ఇతను సీనియర్ అంట, మేము జూనియర్ అంట, మాకు చేత కాదని డిబేట్ చేయటం. ఇతను మధ్యలో ఎంటర్ఫీర్ అవుతారు. రామారావు గారు రమణ గారు పర్సనల్ గా కాదు, సబ్జెక్ట్ పరంగా వెళ్దాం ప్లీజ్. ఒకరినొకరు దూషించుకోవడం కాదు ఇక్కడ. ఆపిన తర్వాత కూడా అతను దూషించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్తున్నాను నేను. రామారావు గారు ప్లీజ్, ప్యానెల్ లో ఉన్న సభ్యులకు గౌరవం ఇవ్వడం సంస్కారం. రామారావు గారు ఒక సెకండ్. రామారావు గారు, మీతో పాటు ప్యానెల్ లో ఉన్న సభ్యులకు గౌరవం ఇవ్వడం అనేది సంస్కారం అండి, దయచేసి. ఎందుకంటే ఒక మహిళా సభ్యులు కూడా ఉన్నారు ప్యానెల్ లో. అతను ఇంటరప్షన్ ఏంటి? నేనేమంటానంటే మేడం, ఇక్కడ విద్యా వ్యవస్థలో సమూలంగా ప్రస్తావన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద ఈ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి వైసీపీ వాళ్ళే చేశారంట పేపర్ లీకేజ్. ఆమె శిరీష గారు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? అది తప్పు కదా? ఏమన్నా ఆధారం ఉందా? వీళ్ళకి అలవాటు ఉంది. ఎందుకంటే గతంలో రథాలను, దేవస్థానాలకు సంబంధించినటువంటి రథాలను తగలబెట్టినటువంటి టీడీపీ కార్యకర్తలు ఎంక్వైరీ తేలింది కదా, రాజమండ్రి, మనకు అంతర్వేది తదితర చోట్ల. అట్లా వీళ్ళు ఏంటంటే డైవర్షన్ కోసం వీళ్ళకి అలవాటు ఉంది కాబట్టి అదే కోణంలో వైఎస్ఆర్సీపీ చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి పార్టీ. అట్లాగే భవిష్యత్తులో ఏం చేయాలన్నో పక్కా ప్రణాళిక హామీ అమలు చేసినప్పుడు వాళ్ళు అడుగుతుంది ఒకటే కదా, 11 సీట్లకి మిమ్మల్ని ఎందుకు పెట్టారు అనే కదా ఇప్పుడు కూటమి అడుగుతుంది. మీకు అంత నిబద్ధత, అన్ని ప్రణాళికలు అమలు చేసినప్పుడు, అన్ని చేసినప్పుడు 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారు? ఇక్కడనే అర్థం కావట్లేదా అనే కదా వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఏమవుతుందంటే ఒకటి గమనించండి మీరు, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు కానీ, వీటన్నిటిని కొనసాగిస్తే ఇంకా మరిన్ని ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని, అట్లాగే ఎంత మోసపూరితమైన హామీలు ఇచ్చినా అమలు చేసిన వాళ్ళకి కాదు రామారావు గారు, అమలు చేసిన వాళ్ళకి కదా పెద్దపీట వేయాల్సింది. గతంలోనే మేడం, వీళ్ళు గతంలోనే 2009 ఎన్నికల్లో కూడా ఏదైతే మనకు ఒక కార్డులు మొత్తం కూడా ఇంటింటికి తిరిగి ఇచ్చారండి. ఎందుకంటే డైరెక్ట్ గా మనం అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పి డూప్ కార్డులు కూడా, అంటే మోడల్ కార్డులు అని చెప్పి పంచారు. ఏది నగదు బదిలీ పథకం అని ఒక మాట వినుంటారు. అదేమైందో తెలియదు. వీళ్ళు వినండి మేడం, 2014-19 మధ్య రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా ఉన్నారు. ₹1 రుణమాఫీ చేశారండి డ్వాక్రా మహిళలకు. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని 1,00,000 కుదించి దాన్ని 5 విడతలు అని చెప్పి 3 విడతలు ఇచ్చి 2 విడతలు ఎగ్గొట్టారు. వీళ్ళ మోసాలకు ఇవన్నీ కూడా ఉదాహరణలు, తార్కాణం. వీటి మీద ఆన్సర్ చేయడానికి కానీ ఏమన్నా ఉందా చెప్పండి? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇది వాస్తవం కాదని చెప్పే ధైర్యము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడికైనా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా ఒప్పుకున్న పరిస్థితి ఉందా? అట్లా కూటమి విధానాలు కూడా సూపర్ 6 పథకాలు హామీ ఇస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఆ ఎన్డీఏ కూటమి అంటారు ఇక్కడ మాకు సూపర్ 6 తోటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది కదండి. ఎక్కడండి వీళ్ళ కాడ నైతికత, నిబద్ధత, హేతుబద్ధత ఎక్కడుంది చెప్పండి? ఈ రోజు ఇంగ్లీష్ విద్య మీద ఒక దుష్ప్రచారం చేయడం కోసం, ఇంగ్లీష్ విద్య అనేది మంచిదా కాదా మీరే చెప్పండి మేడం. ఇంగ్లీష్ విద్య లేకుండా ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత ఏ వ్యక్తికైనా సరే ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ కావాలంటే ఇంగ్లీష్ విద్య అవసరం కదా. దాన్ని రామారావు గారు ఆ ఇంగ్లీష్ విద్యకు సంబంధించిందాక వెంకటరమణ గారు అన్నట్టు కేవలం కొన్ని స్కూల్లో కొంతమంది విద్యార్థులు మాట్లాడితే అందరికీ ఇంగ్లీష్ వచ్చినట్టు అయితే అయిపోదు కదా. ఇంగ్లీష్ విద్యని ఎవరు కాదని అనట్లేదు, కానీ తెలుగు మీడియం నుంచి డైరెక్ట్ గా ఇంగ్లీష్ కి వెళ్ళినప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఇంగ్లీష్ తెలుగు రెండు ఉండాలి అని అన్నారు, గుర్తుపెట్టుకోండి. 2వ తరగతి 3వ తరగతి పాపలు కూడా చక్కగా ఇంగ్లీష్ గా మాట్లాడటం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే తెలుగు మాట్లాడుతూ మాతృభాష మాట్లాడుతున్నారా, పేద పిల్లలు మాట్లాడుతున్నారా? మీరు చెప్పేదంతా ఇదే చెప్తున్నానండి. మీరు చెప్పినవన్నీ మీరు చెప్పినంత మాత్రం నిజమైపోవు. మీరు చెప్తుంటే మేము కొట్టేయడానికి మీరు చెప్పేది నిజమైపోదు. ఆకారాన్ని మార్చారు తప్ప స్కూల్లో స్ట్రెంత్ పెంచలేకపోయారు. ఎందుకని మీరు చూడండి, ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఖాళీ లేనట్లుగా ప్రభుత్వం పనిచేసింది. ఇది మాత్రం వాస్తవం. ఈ విషయంలో మీతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్ లో కానీ పిల్లల్ని పంపించడంలో ప్రభుత్వం సిద్ధాంతులు, మీ ప్రభుత్వం ఖచ్చితంగా చేశారు. అందుకే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఇలా ఈ స్థాయి దిగపోయాయి. మీకు బయట ప్రపంచం తెలుసా అండి శిరీష్ గారు? బయట ఏం జరుగుతుందో తెలుసా? బయట తెలియకుండానే రాజకీయాల్లో ఉన్నారా? మీరు ఈ ప్రశ్న వేయకూడదు. మాట్లాడుతుంటే ప్రైవేట్ ప్రపంచం తెలియనిది మీ నాయకుడికి. ఎందుకంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు.
రాజకొండ అనేది మీ నాయకుడు, మేము కాదు. మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాము, ప్రతిదీ మాకు తెలుసు, ప్రతిదానికి మాట్లాడతాం మేము. మీరు అన్నంత మాత్రాన వాస్తవాలు అయిపోవు, మీరు ఛాలెంజ్ చేసినంత మాత్రాన వాస్తవాలు అయిపోవు, మీరు అనుకున్న నిజాలు అయిపోవు. మీకు పరిపాలన చేయడం దాని వల్ల క్వశ్చన్ చేస్తారు. అసలు డిబేట్ కి వచ్చింది మీరు డిబేట్ కి వచ్చింది పేపర్ లీకేజ్ గురించి, దాని గురించి మాట్లాడాలి. అది వదిలేసి మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నది ఎవరు? మీరు అయితే దీని గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు? ఇవన్నీ మీరు ఎందుకు ఇంటరప్ట్ అవుతారు? ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? అడగండి. ఎవరు అబద్ధాలు ఆడుతున్నారండి? మీరు వచ్చిన డిబేట్ కి వచ్చిన కారణం పేపర్ లీకేజ్ గురించి, దాన్ని వదిలేసి మిగిలినవన్నీ మాట్లాడతారేంటి? అవన్నీ మనం ప్రత్యేకంగా డిబేట్ పెట్టుకుందాం. ఖచ్చితంగా మీరు అన్న వాటిలన్నిటికీ మేము ఆధారంతో సహా మేము నిరూపిస్తాం. అది తర్వాత ముందు వచ్చిన డిబేట్ గురించి మాట్లాడండి. మాట్లాడుతున్నాను. మీకు విద్యా వ్యవస్థ వేరే వ్యవస్థ పడుతుందో ఏమో మాకు తెలియదు. ఎక్కడికెక్కడికో పోతుంటే అడ్డుపడికి ఏం చేస్తామండి? మాకు పనేం లేదనుకుంటున్నారా? మీరు చెప్పేది వినడానికి మాకు పనులే వచ్చామా ఇక్కడికి? మేము పనులే వచ్చామా? మీరు డిబేట్ చేద్దామని అనుకుంటే పాయింట్ ఏదో దాని మీద డిబేట్ చేయండి. అక్కడ మాట్లాడతారేంటి? ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో పంపించారు మీరు ఆంధ్రప్రదేశానికి. తీయడానికి మాకు చాలా రోజులు పట్టేలా ఉంది. మాట్లాడండి. ఒక్క సెకండ్, రామారావు గారు ఏం చెప్తారో విందాము. రామారావు గారు ఒక్క నిమిషం. పేపర్ లీకేజ్ కేసు వస్తుంది కదా, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 95 నుంచి 2004 ప్రాంతాల్లో పేపర్ లీకేజ్ కేసులు రాలేదా? పేపర్ లీకేజ్ కాలేదా? చెప్పండి. ఒకటి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రామారావు గారు శిరీష గారు మాట్లాడండి. పత్రాల లీకేజ్ కేసు ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వం ఎక్కడ జరిగిందండి? ఇది లాస్ట్ ఇయర్ జరిగింది వైసీపీ గవర్నమెంట్ లో. రామారావు గారు జరిగింది వైసీపీ గవర్నమెంట్ లో 10th పేపర్ లీక్ అనేది జరిగింది. ఇది మీ ప్రభుత్వానికి అలవాటు. ఈ యొక్క అంశాన్ని మీకు పూర్తిగా అవగాహన లేకపోవడం మీకు. మీ ప్రభుత్వంలో కూడా లీకేజ్ జరిగింది, జరగలేదంటారేంటి? అది కూడా తెలియదు మీకు. బొత్స సత్యనారాయణ గారు శిరీష గారు వైసీపీ గవర్నమెంట్ లో కూడా పేపర్ లీకేజ్ జరిగింది. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. దానికి సంబంధించి మనం మర్చిపోయినా వెనక్కి చూస్తే వీడియోస్ ఉంటాయండి. ప్లీజ్ దయచేసి ప్రజెంట్ దాని గురించి మాట్లాడండి. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జరిగిన వాటి గురించి, అప్పుడు దాని గురించి కాకుండా ఇవాళ అంటే నిన్న జరిగిన మ్యాథ్స్ లీకేజ్ కి సంబంధించి దాని గురించి వైఎస్ఆర్సీపీ ఉంది అన్న అంశానికి సంబంధించి మీ సమాధానం స్ట్రైట్ అవే చెప్పండి. మేడం, ఇప్పుడు మనకు బయటకు వచ్చింది ఒక అంశమే. బయటికి రాని ఎన్ని ఉన్నాయి అనేది ప్రజల్లో చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వం మీద నమ్మకం లేనటువంటి కనపడతాం, ఆందోళన ఉంది. ఎందుకంటే బయటకు వచ్చిన అంశాలు కొన్ని, రాని అంశాలు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. శిరీష గారు స్ట్రైట్ అవే వైఎస్ఆర్సీపీ ఉంది పేపర్ లీకేజ్ అనేసి స్ట్రైట్ గా అడిగారు మిమ్మల్ని. ఎవరికి అందుబాటులో ఉండడు. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉందండి. మీకు ఉండాలా? మీకు అందుబాటులో ఉండాలా? మీకు అందుబాటులో ఉండాలి. ఎవరికి అందుబాటులో ఉండాలి? ఎవరికి అందుబాటులో ఉండాలండి? మీకు అందుబాటులో ఉండాలా? ప్రజలకు అందుబాటులో ఉండాలా? పనిచేసే ప్రజా పాలనకు ఉండాలి. శిరీష గారు ఒక సెకండ్. రామారావు గారు ప్లీజ్ వినిపిస్తుందండి. రామారావు గారు శిరీష గారు మీరు టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు, అసలు పాయింట్ కి రావట్లేదు. శిరీష గారు చాలా స్ట్రైట్ అవే వైఎస్ఆర్సీపీ ఉంది లీకేజ్ వెనుక అన్న దానికి ఆన్సర్ చెప్పకుండా మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు టాపిక్ ని. ముందు దాని గురించి మీరు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి ఫస్ట్. మేడం రిపీట్ చేయండి, మీ వాయిస్ లో ఇంటరప్షన్ వస్తుంది. శిరీష గారు 10th పేపర్ లీకేజ్ సంబంధించి మ్యాథ్స్ కి సంబంధించి జరిగిన ఇన్సిడెంట్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అనేసి శిరీష గారు స్ట్రైట్ అవే అన్నారు. దానికి మీ ఆన్సర్ చెప్పండి మేడం. చెప్పండి రామారావు గారు. మేడం వినిపిస్తుంది, చెప్పండి. నాది వినిపిస్తుంది. మీ వాయిస్ మాట్లాడినప్పుడు మధ్యలో బ్లఫర్ వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఉంది, ఇది కుండ బద్దలు కొట్టేశారు శిరీష గారు. దీనికి మీ ఆన్సర్ స్ట్రైట్ గా చెప్పండి. ఒకటే ఛాలెంజ్ అండి, వైఎస్ఆర్సీపీ ఎవరు ఉంది, ఎవరు నిరూపించమనండి. వీళ్ళకి ఇక్కడే వీళ్ళ నిబద్ధత బయటపడుతుంది. ఇప్పుడు ఏదో ఒక ఆరోపణ చేయటం కాదు,
కనీస ఆధారం కానీ ఏదైనా ఉంటే మాట్లాడమనండి. ఆధార రహిత ఆరోపణలు అది చట్ట వ్యతిరేకము. చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలు ఇక్కడ డిబేట్ లో కూర్చొని ఏదో ఒకటి మనం మాట్లాడిన వాళ్ళు కాదు కదండి. ఆరోపణలు వాస్తవాలు ఏంటి అవన్నీ కూడా చూడాలి. అంతేగాని నిరాధార ఆరోపణలు ఏదో ఒకటి మనం మాట్లాడాము అంటే సరిపోదు. ఇక్కడ బాధ్యత వీళ్ళ కోపం ఏంటంటే నేనేమన్నానంటే బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ కాదా? ఓకే, ఒక సెకండ్ మీరు అక్కడనే ఆగండి. శిరీష గారు, నిరాధార ఆరోపణలు ఎన్ని చేసినా నిలబడవంటున్నారు. ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీ చేసిందని అంటున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి ఏం ఆధారం ఉంది వాళ్ళని అనడానికి అడుగుతున్నారు రామారావు గారు. మీ ఆన్సర్. ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు ఓపిక పట్టండి, ఖచ్చితంగా ఆధారాలు వస్తాయి. ఆ ఆధారాలు వచ్చిన రోజు, అది నిరూపించబడిన రోజు సదరు రామారావు గారిని అడుగుదామండి మళ్ళీ పిలిచి ఏం చెప్తారో వింటాం. ఎందుకంటే ప్రభుత్వంలో మన ప్రైమరీ సెక్షన్ నుంచి కూడా చాలా పద్ధతిగా ప్లాన్డ్ గా వెళ్తున్న విద్యాశాఖ మంత్రి గారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యరు. అది కూడా ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత రివీల్ చేయడం అనేది ఉండదు. ఇలాంటివి జరగవు. ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా జరిగింది. ఇది అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్లుగా తెలిసిపోతోంది. అటు ఇంత క్లియర్ కట్ గా తెలిసిపోతున్న విధానాన్ని తీసుకొచ్చి కాదు ఇది విద్యాశాఖ మంత్రి అసమర్థత, రాజీనామా చేయాలి అని అనడంలోనే వాళ్ళ భావం ఏంటో తెలిసిపోతుంది. కంగారు ఎందుకంటే ప్రతిదీ కూడా నిజం నిగ్గు తేలుతుంది. ఇక్కడ కప్పిపుచ్చేయడానికి కూటమి ప్రభుత్వం ఏమి అసత్యాన్ని, అబద్ధాలని ఎంకరేజ్ చేయదు, అక్రమాలని చేయడానికి వైసీపీ పార్టీ కాదు. అక్రమాలు జరగవు. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పనిది కూటమి ప్రభుత్వము. కాబట్టి ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అప్పుడు వైసీపీ వాళ్ళది అని తేలితే మాత్రం అప్పుడు సమాధానం రామారావు గారు ఏం చెప్తారో రెడీ చేసి పెట్టుకోమనండి. ఛాలెంజ్ ఇది. ఓకే రమణ గారు, ఇప్పటిదాకా మేము అనుమానించాము, ఇప్పుడు ఖచ్చితంగా ఈయన మాటలు బట్టి ఖచ్చితంగా చెప్తున్నాము. ఖచ్చితంగా ఉండే ఉంటారు. కోపం వస్తుంది. ఇదే జ్యోతిష్యం చెప్పడం కోపం ఎవరికండి? కోపం ఎవరికి? కోపం వస్తుంది. ఖచ్చితంగా మాట్లాడుతున్నాము. కోపం ఏం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకి ఏ విధంగా లాభం చేకూరాలి అని ఆర్టిస్టులు కష్టపడుతుంటే మీరు మీ అంతటా మీ ప్రయత్నాలు మీరు చేసుకుని ప్రజలు చెల్లిస్తుంటే వీళ్ళు వినరు. వీళ్ళ విధానం ఏంటంటే వీళ్ళు అసలు వినరు. మనం చెప్పింది వినరు. అది మీరు చెప్తుంటే ఏమింటామండి? మాకు పని పట్టలేదంటారా ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారంటే డిబేట్ లో ఎవరేం మాట్లాడారు? ఇప్పుడు ఎవరేం మాట్లాడారు? మీరే మాట్లాడారు అవాకులు చవాకులు. మేమేం మాట్లాడలేదు. మేము మాట్లాడుతున్న వాస్తవాలు. మేము చేయకండి. ఇప్పుడు మీరు నాడు నేడు అని జస్ట్ పెయింట్ చేసేసి ఏదో హడావుడి చేసి నేర్పాటు చేశారు. డ్రాప్ అవుట్స్ ఎందుకని మీకు తెలుసా? మీకు విద్యాశాఖ మీద కనీసం విద్యాశాఖ మీద పట్టు లేనటువంటి విద్యాశాఖ అంటే పెట్టినటువంటి విద్యాశాఖ మీద కాదండి, విద్యాశాఖ మీద కాదండి. ఆయన ఏమంటున్నారు? ఇలాంటివి జరిగాయా అంటున్నారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు అన్న విషయం కూడా తెలియదు ఈయనకి. ఈయన పైన అడుగుతున్నాను, ప్రపంచాన్ని చూసావా? బయట ప్రపంచం నీకు తెలుసా అని అడుగుతున్నారు. ఈయన పార్టీలో ఏం జరుగుతుందో కూడా ఈయనకి తెలియదు. అడుగుతున్నారు మీరు బయట ప్రపంచం తెలుసా మీకు అని. మహిళల పట్ల గౌరవం లేదు. ఖచ్చితంగా లేదు. వాళ్ళు ఎలాగే చూసారు. వాళ్ళ హోమ్ మినిస్టర్లు ఇచ్చావు, లేకపోతే మేము ఏదో మంత్రులు ఇచ్చేసామా, లేకపోతే ఉప ముఖ్యమంత్రులు ఇచ్చేసామని మాట్లాడారు కదా. మహిళల పట్ల ఉండే గౌరవం ఇదేనా మీకు? మీకేం తెలుసు అంటే లేడీస్ కి తెలియదా? ఆడవాళ్ళకి తెలియదా? స్త్రీలకు తెలియదా? ఎట్లా ఉందంటే కుళాయిల దగ్గర ప్రతిదానికి మాట్లాడుతున్నా మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు మాట్లాడడం చెప్పట్లేదు ఆయన. నేను బుద్ధి లేదంటే
ఓకే, మొత్తానికైతే అటు ఏపీలో జరిగిన పేపర్ లీకేజ్కి సంబంధించి అయితే వాడి వేడైతే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి అటు కూటమి అయితే చాలా క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ ఉంది, నిగ్గు తేలుస్తాము, ఇది అభియోగం కాదు, ఇది వాస్తవము, రాబోయే రోజుల్లో అది తేల్చి చూపిస్తాము, ఎందుకంటే లోకేష్ రాజీనామా చేయాలని అనడంలోనే వీళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతుంది అంటూ కూడా అటు జనసేన శిరీష గారు కావచ్చు, అటు టీడీపీ వెంకటరమణ గారు కావచ్చు చెప్తున్నారు. అంటే ప్యానెల్లో ఉన్న సభ్యులకు ఏమీ తెలియదు అనుకోవడము, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇక్కడనే వాళ్ళ సంస్కారం ఏంటో అర్థమవుతుంది అంటూ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే లీకేజ్ వ్యవహారం అయితే ప్రజెంట్ కూటమి సర్కార్ అయితే సీరియస్గానే తీసుకుంటుంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది, దీనికి పగడ్బందీగా ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇన్విజిలేటర్లు కావచ్చు, డిఓ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు అనేసని వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డిఓకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ ఉండడంతో రాజకీయంగా అయితే మేము వచ్చి చూసుకుంటాము, ఇంకేదన్నా ఉన్నా పేర్లు బయటికి రాకుండా ఉండండి అంటూ కూడా వాళ్ళకు బెదిరింపులు కాల్స్ రావడంతో ప్రస్తుతం అయితే ఈ అంశం దుమారాన్ని రేపుతోంది. ఎందుకంటే కేవలం అక్కడక్కడ లీకేజ్లు అయ్యి ఉండి ఒకవేళ స్టూడెంట్సో వాళ్ళ రిలేటివ్సో అత్యుత్సాహం చూపించారు అని అంటే అది వేరే రకంగా ఉండేది. బట్ డిఓకి బెదిరింపు కాల్స్ వెళ్ళడము అని అంటే మాత్రం ఖచ్చితంగా దీని వెనుక కుట్రకోణం ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. వెంకటరమణ గారు చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ దానికి ఆన్సర్ చెప్పకుండా మేడం ఒక విషయం చెప్పదలుచుకున్నాం క్లియర్ గా. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు సంబంధిత అధికారులు ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే దీని మీద పూర్తి విచారణ చేయడం కూడా జరుగుతుంది. ఇది పేపర్ రాసే ముందు లీక్ అయింది కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత అది అంటే ఇప్పుడు రామారావు గారు అంటే వెంకటరమణ గారు ఒక సెకండ్ అంటే రామారావు గారు ఒక క్వశ్చన్ ఏమడిగారంటే మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా వైఎస్ఆర్సీపీ చేసిందని అభియోగం ఎందుకు మోపుతున్నారు, దానికి సంబంధించి ఏదో ఒక చిన్న ప్రూఫ్ దొరికాక మీరు అనండి, దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా అంటూ. అంటే రేపు సామాన్యుల నుంచి కూడా ఎవరైనా కొందరు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు బెదిరించడం జరిగింది, ఆ పేర్లు అనేవి వస్తాయి విచారణలో తేలుతుంది. షూరా వైఎస్ఆర్సీపీ నాయకులే బెదిరించారు అనేది 100% వైఎస్ఆర్సీపీ హస్తం ఉంది ఇందులో. ఎందుకంటే లోకేష్ బాబుని ఆయన్ని యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు పరీక్షల టైంలో గందరగోళం గురి చేసి, అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది, పరీక్షలు కూడా నిర్వహించలేకపోతుంది అనే విధంగా వీళ్ళు తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం సఫలం అవ్వలేదు వీళ్ళకి. దాని వల్ల ఏంటంటే ఈ రోజు లోకేష్ గారు రాజీనామా చేయాలంట. అయితే మరి లాస్ట్ టైం బొత్స సత్యనారాయణ రాజీనామా చేశారంటే కొన్ని అనుకుందామండి. అసలు కనీసం ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పేపర్ అక్కడ ఉండేటటువంటి అటెండర్ ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేస్తే లోకేష్ గారు రాజీనామా చేయాలన్నదంలోనే అసలు వీళ్ళ యొక్క అసలు ఉద్దేశం ఏంటి, వీళ్ళ లోపల ఏ విధంగా వీళ్ళు ఉన్నారు, బయట ఏ విధంగా మాట్లాడుతున్నారు, అసలు కనీసం విద్యా వ్యవస్థ మీద వీళ్ళకి ఏ మాత్రం గౌరవం లేకుండా పిల్లలు ఈ రోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళకి ధైర్యం నింపడం పోయి ఇంకా అధైర్యపడే విధంగా ఇంకా ఒక అలజడి సృష్టించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇటువంటివి అసలు మంచిది కాదండి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, మనోధైర్యంతో ఉండాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించుకోవాలి అనే దృష్టితోటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అక్కడ మోడీ గారు సహకారంతో మరి లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా అహార్నెస్ లో కష్టపడుతున్నారు. ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా, ఏ విధమైనటువంటి లీకేజ్లకి తావు లేకుండా చాలా పటిష్టంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది కావాలని చెప్పి ఇటువంటి చర్యలు వైసీపీ నాయకుల ప్రోత్బలంతో జరిగాయి అనేది మాత్రం ప్రాథమిక అంచనా, ప్రాథమికమైనటువంటి నివేదిక. అది ప్రాథమికంగా తెలిసింది. సో అది ఎవరు అనేది బయటపడుతుంది తొందరలోనే. ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఉంది త్వరలోనే. అంటే మేమేదో ఆషామాషిగా చెప్పట్లేదు, దీనికి సంబంధించి బయట ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఉంది అని ఇంత గంటాపదంగా చెప్తున్నాము. ఒకవేళ ఉంటే బయట పెట్టండి, ఎందుకు దాస్తున్నారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. చూద్దాం మరి ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేలుస్తాము, ప్రజల ముందు నిలబెడతామనేసి అని అంటున్నారు. చూద్దాం మరి ఇక మీదటైనా ఈ పేపర్ లీకేజ్ ఈ వాట్సాప్లో చక్కర్లు కొట్టకుండా విద్యాశాఖ అధికారులు కూడా, అంటే లోపల ఉన్న అటెండర్లు కావచ్చు, వాటర్ బాయ్ చిన్న అటెండర్ ఈ పేపర్ను లీక్ చేశాడు, ఇలాంటివి జరగకుండా ఇక మీద ఎలాంటి కఠిన నిబంధనలు తీసుకురాబోతున్నారో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.
ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి 20% కమిషన్లు 30% కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను.